సో భవిష్యత్ అంతా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చర్చ నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అందరూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ ఏఐని అందిపుచ్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో శంషాబాద్ ఏఐ ఎయిర్పోర్ట్, సో ఇప్పటి నుంచి ఒట్టి ఎయిర్పోర్ట్ కాదు ఏఐ ఎయిర్పోర్ట్. సో ఏఐ తోటి ఏం చేయబోతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని అనుకుంటారా? సో దేశంలోనే తొలి విమానాశ్రయంగా రికార్డ్ అట. సో ఇంతవరకు దేశంలో ఏ ఎయిర్పోర్ట్ కూడా ఈ ఏఐ టెక్నాలజీని ఇంకా అందిపుచ్చుకోలేదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్లో ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు, రద్దీ, సెక్యూరిటీ చెకింగ్ వంటి వాటిపై విశ్లేషణ. రద్దీ ఎట్లా నడుస్తుంది, సెక్యూరిటీ చెకింగ్ ఎట్లా నడుస్తుంది దాని మీద విశ్లేషణ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని స్పీడప్ చేస్తుంది. అందుకు అనుగుణంగా ఎయిర్లైన్స్ సంస్థలు సిబ్బందికి సూచనలు ఇచ్చేసింది ఆల్రెడీ. తగ్గనున్న ప్రయాణికుల చెక్ఇన్ టైం, ప్రయాణికుల చెక్అవుట్ టైం కూడా తగ్గిపోతాయి, ఫాస్ట్గా అయిపోతుంది. 5వ పేజీ ఉందట. మనం కూడా అంతే ఏఐ లెక్క ఫాస్ట్గా చదవాలి, ఎందుకంటే అప్డేట్ అయిపోతుంది. ఇక యాంకర్ తీసేసి ఏఐని పెడతా అంటుంది మా రాజాని ఇప్పటికే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు, ప్రయాణికుల రద్దీ. సో మొత్తం దనదన చదివేద్దాం ముచ్చట, కానీ నెట్ ఏ అంత స్పీడ్గా పనిచేస్తలేదు, చూడు బ్లర్ అయిపోయింది ఇది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎయిర్పోర్ట్గా రికార్డులకు ఎక్కింది. ప్రయాణికుల సంఖ్య, ఎయిర్పోర్ట్లో రద్దీ తదితర వివరాలన్నింటినీ ఏఐ ద్వారా ట్రాక్ చేయనున్నారు. అందుకు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ప్రొడక్టివ్ ఆపరేషన్ సెంటర్ని తాజాగా ప్రారంభించారు. దీంతో దేశంలోనే ఏఐ ఆపరేషన్స్ ప్రారంభించిన తొలి ఎయిర్పోర్ట్గా శంషాబాద్ విమానాశ్రయం నిలిచింది. ఈ సిస్టమ్ ద్వారా విమానాల ట్రాఫిక్, ప్రయాణికుల సంఖ్య, పార్కింగ్ వంటి విషయాలన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ కిందికి తీసుకొచ్చి రియల్ టైం డేటా ద్వారా విశ్లేషించనున్నారు. ఏపీఓసీతో ఎయిర్పోర్ట్ ఆపరేషన్లు ఈజీ అవుతాయని అధికారులు చెప్తున్నారు. ముందే భవిష్యత్ సవాళ్ళను గుర్తింపు, సో తర్వాత జరిగే సవాళ్ళను కూడా గుర్తిస్తాట. ఇక ఈ ఏడాది పెరిగిన ప్రయాణికుల తాకిడి, ఎయిర్పోర్ట్కి ఈ ఏడాది ప్రయాణికుల తాకిడి కూడా పెరిగింది. ఏదో చెప్తారు మొత్తం వాము మొత్తం వచ్చారు కదా. ఈ ఏడాదిలో 2,96,96,027 మంది, 5,28,20,754 మంది. సో అంటే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిందట. సో ఇవన్నీ విశ్లేషించడానికి ఆ ట్రాఫిక్ కానీ, అంటే ఎయిర్ ట్రాఫిక్, మన విమానాల తాకిడి కానీ, లేకపోతే ఈ ప్రయాణికుల తాకిడిని కానీ, పార్కింగ్ కానీ, ఇట్లన్నింటినీ కూడా విశ్లేషిస్తుంది. సో మొత్తానికైతే ఎయిర్పోర్టు ఏఐ ద్వారా రికార్డులకు ఎక్కింది తెలంగాణ రాష్ట్రం, దేశంలోని మొత్తం. థ్యాంక్ యూ.